మీది ఒక సామాన్యుడి కథ. కానీ సామాన్యమైన కథ కాదు. జీరో దగ్గర మొదలైన కథ, కానీ జీరోగా ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమను పొందే అవకాశం లభిస్తుంది. దాన్ని మీరు అగ్ని పరీక్షలు దాటి సొంతం చేసుకున్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. ఓనర్గా ఈ ఇంట్లో మొదలైన మీ ప్రయాణం మొదట్లో సులువుగా అనిపించిన పోను పోను ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిని దాటితే కానీ మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు నిరూపిస్తే గాని ముందుకు కదల్లేని పరిస్థితిలో మీకు ఒకరి స్నేహం బాసటగా నిలిచింది. మీ తప్పొప్పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది, ధైర్యాన్ని నింపింది. వారి కోసం ఎలాంటి త్యాగాలైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసిన తేరుకున్నారు. తప్పులను సరిచేసుకొని వాటిని సరైన సమయంలో మీ ఆటలో అమలు చేశారు. సరైన దిశలో నడవడమే విజయాన్ని అందించే మార్గమని చూపించారు. బుద్ధిబలాన్ని, భుజబలాన్ని మించిన బలం గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకు మరింత వేగాన్ని జత చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపింది. మీలో ఉన్న యోధుని నిద్రలేపింది. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమైన మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ సరిచేసుకుని చివరి కెప్టెన్గా నిలవడమే గాక మొదటి ఫైనలిస్ట్గా కూడా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ